హాయ్ వివాస్. ఈరోజు మార్కెట్‌కి వెళ్ళి మ్యాంగోస్ కొన్నాను. 100కి 2 కేజీలు ఇస్తా అన్నాడు. నేను బార్గెయిన్ చేసి 2.5 కేజీ తీసుకున్నా. ఇంటికొచ్చి కోసుకొని తిన్నా. చండాలంగా దరిద్రంగా ఉంది. ఎందుకంటే ఇవి బేనిస మామిడి పండ్లు. ఎందుకంటే ఇవి పచ్చివే స్వీట్‌గా ఉంటాయి. ఇంకా మాగబెడితే వెరీ, వెరీ, వెరీ టేస్టీగా వాసన గుమగుమలాడిస్తూ ఉంటుంది. చాలా రుచిగా, చాలా స్వీట్‌గా ఉంటుంది. అలాంటిది ఇంత బాగా నిగనిగలాడుతుంది కదా! ఈ పండుది. దీన్ని వీటిని కోసి చూసాము. తింటే పుల్లగా ఉంది. ఎందుకంటే అతన్ని కొనుక్కునేటప్పుడు అడిగా, "అన్న నిజం చెప్పునా వీటిని కార్బేట్ కెమికల్ పెట్టాను, మాగబెట్టావా? న్యాచురల్‌గా పండించావంటే" "అమ్మమ్మమ్మ ఆ మందే మా అంగట్లోకి రానివ్వను. న్యాచురల్‌గా గడ్డేసి పండించానని" శుద్ధపూస మాటలు చెప్పాయి. దొంగ దొంగ వెధవ. సో, ఇప్పుడు 90% చాలామంది ఇలాంటి పనులే చేస్తున్నారు. ఎందుకంటే పచ్చివి తెచ్చి అవి తీరిగ్గా మాగాలంటే 6 డేస్ పడుతుంది. అదే ఒకసారి పచ్చివి తెచ్చి ఎన్ని కేజీలు 100 కేజీలు, 500 కేజీలైనా సరే, ఒక లారీ సరుకైనా సరే ఈ కెమికల్ పెట్టేస్తే మార్నింగ్ కల్లా పండ్లే కూర్చుంటాయి. ఇలా నిగనిగలాగా తాజాగా కనపడతాయి. ఎందుకు ఇలాంటి పనులు చేస్తారు మీరు? న్యాచురల్‌గా పండించొచ్చు కదా! అని ఒక అతన్ని అడిగా. అతను ఏం చెప్పాడంటే, "అన్న ఇవి మేము అమ్మేవాళ్ళం మాత్రమే. మాకు సరుకేసే వాళ్ళు ఈ పని చేస్తారు. ఎందుకంటే ఇవి పండడానికి 6 రోజులు, 7 రోజులు పడతాయి కదా! కార్బేట్ పెడితే ఓవర్ నైట్ పండిపోతాయి. ఈళ్ళు ఇన్‌స్టంట్ క్యాచ్ చేసుకోవాలి. తొందరగా డబ్బు సంపాదించేసేయాలి. అన్ని రోజులు ఇవి తీరిగ్గా మాగుతాయి. 7 రోజులు మాగుతాయి. అలా కాకుండా తొందరగా ఇవి పొద్దునకల్లా పండిపోతే మాకొచ్చి ఏసేస్తారు సరుకు. మేము అమ్మేస్తాం. మేము క్యాచ్ చేసుకుంటాం. వాళ్ళు క్యాచ్ చేసుకుంటారు. ఇలా ఉంది బిజినెస్." అదొక పెద్ద మాఫియాలాగా తయారైంది. ప్రజల ఆరోగ్యం సంగతి అలా పెట్టండి. వీళ్ళకి డబ్బు కావాలి. సో, మీరు కూడా ఎంతసేపు ధర తగ్గివ్వని అడుగుతారే కానీ, ఇవి కార్బెట్ పెట్టి మాగబెట్టారా? లేదంటే న్యాచురల్‌గా పండించారని కనీసం వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళకి కొద్దిగాన ఆలోచన పుడుతుంది కదా! చాలామంది వ్యాపారులకు తెలీదు ఇది న్యాచురల్ ప్రాసెస్ అనుకుంటున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు పాపం వ్యాపారులు చిన్న చిన్న గంపలు పెట్టుకొని అమ్మేవాళ్ళు, ఆ తోపుడు బండ్లు పోసుకునేవాళ్ళు. వాళ్ళకి తెలీదు న్యాచురల్ ప్రాసెస్సు ఇదేం తప్పు కాదనుకోని మనం ఫేస్ టు ఫేస్ చెప్పేస్తున్నారు. మందు పెట్టేస్తున్నామని చెప్తున్నారు. ఇది ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశే కాదు, యావత్ భారతదేశంలో ఇలాంటి ఈ మాఫియా ఉంది. అంతేకాకుండా ఇలా పండించడం చాలా ఆరోగ్యానికి ఎంత హానికరం అంటే చెప్తానేనండి. బ్లడ్ మోషన్స్ అవుతాయి, స్కిన్ అలర్జీసు, ఎక్కువ సివియర్‌గా యాసిడిటీ ఫార్మ్ అవుతుంది, హార్ట్ బర్నింగు, ఇలా ఎన్నో రకాల కంటికి ఎఫెక్ట్ ఇస్తాయి. ఎన్నో రకాల జబ్బులకి, వ్యాధులకు దారి తీయొచ్చు. ఇలాంటి వాటిపైన ప్రభుత్వం కూడా అవేర్‌నెస్ క్రియేట్ చేసి, ఇలాంటి పనులు చేసే వాళ్ళపైన దాడులు చేసి, ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేస్తే తప్ప మన ఆరోగ్యాలు బాగుపడవు. మీరు కూడా ఇలాంటి మందు కనుక్కోలేరు. ఇవి మందు పెట్టిన మాగబెట్టిన పండ్లా, న్యాచురల్‌గా పండిన పండ్లా కనుక్కోలేరు. ఎందుకంటే కొన్ని మాక్సిమం 90% న్యాచురల్‌గానే కనపడతాయి. ఇది నేను ఎందుకు కనుక్కోలేకపోయానంటే, చూడ్డానికి అక్కడుండే అమ్మే వాళ్ళందరికన్నా కూడా నేను కొన్న వ్యక్తి దగ్గర చాలా తాజాగా పసుపు పచ్చగా కనపడ్డాయి. సో, ఇవి న్యాచురల్‌గా పండినవి అనుకోని నమ్మాను నేను. కానీ ఒకటి కనుక్కోనంటే తెలిసిపోయిండేది అప్పుడే. లేదు, సువాసన లేదు. బేనిస మామిడి పండు అదెక్కడో అంత దూరంలో ఉంటే గుమగుమలాడుతూ మనకు వస్తుంది. నేను అది కనుక్కోలేదు. కేవలం కలర్ చూసి మోసపోయా. కోసి చూస్తే ఇంత గట్టిగా ఉంది. చూడండి, ఒక సైడ్ కొద్దిగా ఉంది, సాఫ్ట్‌గా మెత్తగా ఉంది. ఇక్కడ కొద్దిగా స్వీట్‌గా ఉంది. మిగిలిన 75% పుల్లగా ఏడ్చి ఉండాలి. ఇలా తింటే, ఇలాంటి పళ్ళు తింటే ఆరోగ్యం ఏమవుతుంది చెప్పండి? సో, మీరు కూడా ఈ కచరా అంతా ఎందుకు, వెళ్ళి పచ్చి మామిడికాయలు తెచ్చుకొని మాగబెట్టుకొని ఒక 3, 4 డేస్ ఆలస్యమైన పర్వాలే, నిదానంగా వీటిని న్యాచురల్ టేస్ట్‌ని ఎంజాయ్ చేయండి. న్యాచురల్‌గా పండితే చాలా అద్భుతంగా, అమోఘంగా ఉంటాయి. ఆరోగ్యానికి మంచిది. అందులో ఉండే న్యాచురల్ సబ్స్టాన్స్ మన ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే న్యాచురల్ సబ్స్టాన్స్ అంతా అలాగే ఉండిపోతది. ఈ కార్బేట్ పెట్టిన పండ్లలో ఇవన్నీ నశించిపోతాయి. సువాసన, టేస్టు, అందులో ఉండే మినరల్స్, ప్రోటీన్స్ అన్నీ పోతాయి. సో, సర్వే జన సుఖినో భవంతు. జై హింద్, జై భారత్.